రాయలసీమ జిల్లాల్లోని చారిత్రక గ్రామదేవతగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం పేరొందింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలక మండలి ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి కృషి చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి జాతర నిర్వహిస్తామంటున్నారు ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ యాదవ్. మహేష్ యాదవ్తో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. తాతయ్యగుంట గంగమ్మ రాయలసీమ జిల్లాలోనే పేరొందినటువంటి గ్రామదేవత. అలాగే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తూ పూజలు అందుకుంటున్నటువంటి గ్రామదేవతగా ఉన్న పేరొందినటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుం బిగించిందని చెప్పేసి పేర్కొనవచ్చు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి పాలక మండలి ఏర్పాటు చేసింది. పాలక మండలి ద్వారా దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వస్తుంది. ప్రధానంగా ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది ఏంటి అనేది పాలక మండలి చైర్మన్ అయినటువంటి మహేష్ యాదవ్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ పాలక మండలి ఏర్పడిన తొలి పాలక మండలి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి పాలక మండలి. ఈ పాలక మండలి ద్వారా ఆలయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? గతంలో ఈ ఆలయం తిరుపతి గ్రామదేవతగా తిరుపతి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆమెని గ్రామదేవతగా కొలుస్తూ నిత్యం ఇక్కడ వచ్చి పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ఇక్కడ అమ్మవారి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి గంగమ్మ తల్లి. భక్తులందరూ కూడా అదే నమ్మకంతో అమ్మవారికి వచ్చి పొంగళ్ళు పెట్టుకొని ఆమె దర్శించుకొని వెళ్తారు. తిరుపతిలో గంగమ్మ జాతర జరిగే వైభవం రాయలసీమ జిల్లాలో ఎక్కడా ఉండదు. ప్రత్యేకగాంచిన జాతర ఇది. దాదాపు 1,00,000 మంది పైగా ఒక జాతర రోజే 1,00,000 మంది పైగా భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళే టెంపుల్ ఇది. మిగిలిన రోజుల వారం రోజుల్లో కూడా 25,000 నుంచి 30,000 మంది భక్తులు దర్శనానికి వస్తారు. గత పాలకులు లాస్ట్ గవర్నమెంట్లో గుడిని డెవలప్ చేస్తా అని చెప్పనేసని దాన్ని గుడిని అసంతృప్తిగా నిలిపేస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు గారి సహకారంతో మేము ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్కి నడుం బిగించి పూర్తిగా మ్యాక్సిమం పనులన్నీ పూర్తి చేయొచ్చింది. లాస్ట్ జాతరకి మ్యాక్సిమం పనులు చేసాం. ఇంకా సాలహారాలు ఇంకా మనకి ప్రహరీ గోడ పనులు కూడా మిగిలి ఉన్నాయి. దీనికి టీటీడీ చైర్మన్ డాక్టర్ బిఆర్ నాయుడు గారు కూడా మాకు పూర్తి సహకారం ఇచ్చారు. ఆయన కూడా టీటీడీ బోర్డు నుంచి కూడా ఒక 3.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అది కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఉంది, మనకు రావాలి. అది వచ్చిన తర్వాత మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసి మేము కుంభాభిషేకానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ జాతర ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉందా? దాన్ని ఏ విధంగా మీరు ప్రజల బాహుళ్యంలోకి తీసుకెళ్తారు? గతంలో ఇక్కడికి వచ్చినటువంటి పాలకుడైనటువంటి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్ర పండగగా మేము ప్రకటిస్తున్నాం అని చెప్పి ఉట్టి గాలిమాట చెప్పేసి వెళ్ళిపోయాడు తప్పితే దాన్ని జీవోగా ఇంతవరకు కూడా చేసిన దాఖలాలు లేవు. దాన్ని జీవో ఇస్తే మేమైతే ఇక్కడ గవర్నమెంట్ సహకారంతో బ్రహ్మాండంగా ఇక్కడ మన జాతర కూడా పాలక మండలి లేకపోయినా కానీ ఇక్కడ కలెక్టర్ గారు కమిషనర్ గారి సహకారంతో తిరుపతిలో చాలా ఘనంగా జాతర నిర్వహించారు. మా పాలక మండలి ఏర్పాటైన తర్వాత కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగరంగ వైభవంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో జాతర నిర్వహించేదానికి మేము కట్టుబడి ఉన్నాము. అదేవిధంగా అందరు తిరుపతి ప్రజలందరినీ కూడా దీంట్లో ఈ జాతరలో ఇన్వాల్వ్ చేసి మన తిరుపతి మన గంగమ్మ అనే స్లోగన్తో మేము ప్రజల్లోకి వెళ్ళి అందరినీ భాగస్వాములు చేసి తిరుపతిలో మళ్ళీ అంగరంగ వైభవంగా ప్రతి ఇంట్లో పండగ వాతావరణం తీసుకొని వచ్చి జాతర నిర్వహిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. అంటే ఈ తిరుపతి గంగా జాతర అంటేనే దాదాపు ఏ గ్రామ దేవతకు లేనటువంటి విశిష్టత. అంటే 9 రోజుల పాటు జరుగుతుంది, వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల వైభవాన్ని ప్రజల బాహుళ్యకి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసేందుకు పాలక మండలి కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు మేము కూడా ఎండోమెంట్ మినిస్టర్ గారి దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము. దీని రాష్ట్ర పండగ కూడా గత పాలకులు వాళ్ళు ప్రకటించడం జరిగింది. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మేము కూడా తిరుపతిలో జాతర నిర్వహణకి అన్ని ఏర్పాట్లు కూడా మేము జనవరి నుంచే స్టార్ట్ చేస్తాం. ఆలయం గర్భాలయంలో మొత్తం కూడా వెండి తాపడం చేయించాలనేది ఒక నిర్ణయం తీసుకోబోతున్నాము. రెండవది అమ్మవారికి బంగారు వజ్ర కిరీటం ఉంది, అమ్మవారికి బంగారు ముఖ కవచం ఉంది, అమ్మవారికి బంగారు హస్తాలు పాదాలు లేదు. అది కూడా మా హయాంలో చేయాలని చెప్పనేసని నెక్స్ట్ పాలక మండలి బోర్డు సమావేశంలో మేము నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇదే కాకుండా గతంలో ఉన్నటువంటి ఇక్కడ బోర్డు కమిటీ అందరూ కూడా టెంపుల్ లోపల డెవలప్మెంట్స్ గురించి ఆలోచించారు. మేము మా పాలక మండలి మేము టెంపుల్ విస్తీర్ణాన్ని పెంచడానికి కోసం ఆలోచనలో ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా మేము టెంపుల్లో ఉండే పక్కన
ఈశాన్యం వైపు ఉన్నటువంటి బిల్డింగ్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పనేసి అని టీటీడీ అటు గవర్నమెంట్ సహకారంతో ముందుకెళ్ళాలని చెప్పనేసి అని ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ఈశాన్య బిల్డింగ్తో పాటు వెనకాల బిల్డింగ్ కూడా మొన్న అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అట్లా టెంపుల్ కూడా అంటే రానున్న రోజుల్లో జనాభా దృష్టిలో ఉంచుకొని టెంపుల్ కూడా ఎక్స్పాన్షన్ని మేము దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నాం. ఇది ప్రధానంగా ఆలయ అభివృద్ధికి నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవ వైభవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చాటి చెప్పడమే కాకుండా ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా అంటే అటు టీటీడీ సహకారం ఇటు ప్రభుత్వ సహకారంతో ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పేసి చైర్మన్ పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9.